హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ షాన్వి. సీజన్ 19 లో భాగంగా మ్యాచ్ నెంబర్ 45 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఏ టీం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ విజయ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ విజయ్ గారు. హాయ్. అయితే ఈ రోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో SRH వర్సెస్ KKR మ్యాచ్ జరగబోతుంది. సో డే మ్యాచ్. రైట్, డే మ్యాచ్. సో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? డే మ్యాచ్ కాబట్టి ఇద్దరికి ఈవెన్గా ఉంటుందని అనిపిస్తుంది. బ్యాటింగ్కి అంత అంటే సూపర్గా అంటే ప్రతి బాల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేలా ఉండదు డే మ్యాచ్లో. కాబట్టి వాళ్ళ దగ్గర కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి కానీ, మన సునీల్ నారాయణ కానీ, అనుకుల్ రాయ్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి కొంచెం ఈవెన్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. ఓకే, మరి SRHలో స్పిన్నర్స్ ఎవరున్నారంటారు? హర్ష్ దుబే. రైట్. ఓకే, అంటే మరి ఈ మ్యాచ్ మధ్యాహ్నం టైంలో జరగబోతుంది కాబట్టి సో పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అండ్ అలాగే టాస్ గెలిచిన వాళ్ళు ఏం చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? యాస్టీస్గా చేజింగే తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పిచ్ గ్రిప్ అయ్యుద్ది, స్పిన్నర్స్కి వాళ్ళకి కొంచెం హెల్ప్ వస్తుంది. KKRలో 3 స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి టాస్ కీలకం కాబోతుంది. అంటే KKR ఫస్ట్ టాస్ గెలిస్తే వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు. వాళ్ళకి కొంచెం పిచ్ నుంచి వాళ్ళకి కొంచెం సపోర్ట్ దొరికే ఛాన్స్ ఉందంటారు. రైట్. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్లో కూడా కోల్కతా నైట్ రైడర్స్కి అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్కి హెడ్ టు హెడ్ ఎలా ఉందంటారు? హెడ్ టు హెడ్ క్లియర్గా KKR చాలా అంటే ముందుంది. కాకపోతే రీసెంట్ ఫామ్లో SRH బాగా ఆడుతుంది కాబట్టి పాత అంటే హెడ్ టు హెడ్ స్టాట్స్ ఏమి ఇక్కడ ఉపయోగపడవు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫామ్ మాత్రమే ఇంపార్టెంట్. 20 మ్యాచ్ల్లో KKR గెలిస్తే కేవలం 11 మ్యాచ్లో మాత్రమే SRH గెలిచింది. కానీ అడ్వాంటేజ్ SRHకే ఉంది ఈ మ్యాచ్లో. రైట్. అంటే ఇప్పుడు హోమ్ గ్రౌండ్ అంటే SRH హోమ్ గ్రౌండ్ అనే కాదు, ఏ గ్రౌండ్కి వెళ్ళినా సరే మాక్సిమం విన్నింగ్ ఛాన్సే కనిపిస్తుంది. సో మరి ఈసారి KKR కదా వర్కౌట్ అవుతుంది అంటే లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి కంటిన్యూస్గా గెలుస్తుంది కాబట్టి SRH మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాకపోతే KKR కూడా ఫామ్లోకి వచ్చింది. రింకు సింగ్ మంచి ఫామ్లో ఉన్నాడు. వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా బాగా ఆడుతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా టాప్ ఆర్డర్ కొంచెం పెర్ఫామ్ చేస్తే రహానే కానీ, ఫిన్నలన్ కానీ, రఘువంశీ కానీ వాళ్ళు కూడా పెర్ఫామ్ చేస్తే కొంచెం మంచి మ్యాచ్ చూడొచ్చు మనం. రైట్. అంటే April 2 ఏదైతే జరిగిందో లాస్ట్ KKRకి SRHకి 65 రన్స్తో SRH గెలిచిందని చెప్పొచ్చు. అది కూడా మీ హోమ్ గ్రౌండ్లోనే. సో మరి మా హోమ్ గ్రౌండ్లో మమ్మల్ని ఆపగలరా? అంటే ఇప్పుడు క్రికెట్ ఏ రోజు ఏం జరిగిద్దో తెలియదు. పెద్ద పెద్ద టీంలు ఇప్పుడు పంజాబ్ని ఎవరైనా ఆపుతారు అనుకున్నాం. అలాగా ఇప్పుడు SRH కూడా అంతే. ఏదో ఒక రోజు ఒక బ్రేక్ పడిద్ది. కంటిన్యూస్గా టోర్నమెంట్కి వెళ్ళవటం ఏ టీంకైనా కష్టమే. ఎందుకంటే క్వాలిటీ టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 8 కూడా మనకి IPLలో ఉన్న అన్ని టీమ్స్ కూడా క్వాలిటీ టీమ్సే. SRHకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ తిరిగి వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళ బౌలింగ్ కూడా కొంచెం ఫర్మిడబుల్గా ఉంది. ఎవరినైనా కానీ కంటైన్ చేసేటువంటి సిచ్యువేషన్లో ఉంది. బౌలింగ్ వాళ్ళకి మొన్నటిదాకా ఫస్ట్ 3 మ్యాచ్లు 4 మ్యాచ్ల్లో వాళ్ళకి బౌలింగే మైనస్. దాని తర్వాత బ్యాటింగ్ ఎటు ఫుల్ ఫామ్లోనే ఉంది. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు బ్యాట్స్మెన్లు. దానికి తగ్గట్టుగా బౌలర్స్ కూడా ఇప్పుడు వాళ్ళ జాబ్లోకి వాళ్ళు కంప్లీట్గా న్యాయం చేస్తున్నారు. కాబట్టి చూడండి, ప్రఫుల్ హింగే మనకు ఫస్ట్ మ్యాచ్ వండర్ అతను. దాని తర్వాత అతనికి కూడా కొంచెం స్కోర్ ఇస్తున్నాడు బాగా. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా SRH బౌలింగ్ కూడా గాడిలో పడిందని చెప్పొచ్చు. రైట్. అంటే మరి ఇప్పటి వరకు ఈ IPL సీజన్ 2026లో టేబుల్లో చూసుకుంటే KKR ఎందుకు కిందనే ఉండిపోయింది అనుకోవచ్చు? అంటే వాళ్ళ టీం కాంబినేషన్ సెట్ అవ్వలేదు. నేను ముందు నుంచి చెప్తున్నాను, వాళ్ళు పెద్ద పెద్ద ప్లేయర్స్ని కొన్నారు. వాళ్ళు ఎవరు టీంలో జాయిన్ అవ్వలేదు. వాళ్ళు కాస్ట్లీయెస్ట్ బై క్యామరన్ గ్రీన్, అతను అనుకున్నట్లుగా పెర్ఫామ్ చేయలేదు. అదే కాకుండా మొన్నటిదాకా రింకు సింగ్ కూడా బాగా ఆడలేదు. మన లాస్ట్ 2 మ్యాచెస్ నుంచే రింకు సింగ్ బాగా ఆడుతున్నాడు. ప్లస్ వాళ్ళ టీంలో రమన్దీప్ లాంటి వాళ్ళు, అంటే అలాంటి ప్లేస్లో ఇంకొక మంచి ప్లేయర్ని బాగా పెర్ఫామ్ చేసేవాళ్ళని పెట్టుకోవాలి. రమన్దీప్ కూడా అంటే అంత గొప్పగా ఏం పెర్ఫామ్ చేయట్లేదు. మనకి GTలో షారుఖ్ ఖాన్ టైపే రమన్దీప్ కూడా KKRలో ఉన్నాడు. కేవలం తన ఫీల్డింగ్తోనే ఇన్ని రోజులు టీంలో ఉన్నాడు. ఓకే, అంటే ముందు చెప్పారు బౌలర్స్ చాలా బాగున్నారు KKRలోని. అంటే మా దగ్గర బ్యాటర్స్ గురించి చూసుకుంటే అభిషేక్ శర్మ కానీ, హెడ్ కానీ వీళ్ళ కాంబినేషన్ అసలు ఎక్కడ తగ్గట్లేదు స్కోరింగ్ విషయంలో. సో మరి రన్స్ విషయంలో సో వీళ్ళని ఆపగలరా మీరు? యాక్చువల్గా SRH కూడా GT లాంటి టీమే. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాకపోతే వీళ్ళకున్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే క్లాసెన్ అనేవాడు కంటిన్యూస్గా ప్రతి మ్యాచ్లో ఆడుతున్నాడు, పెర్ఫామ్ చేస్తున్నాడు. కొన్ని మ్యాచ్ల్లో స్లోగా ఆడైనా కానీ టీం మొత్తం స్కోర్ చేయడానికి తన యాంకర్ రోల్ లాగా ఆడుతున్నాడు. లేదు కొట్టాల్సిన మ్యాచ్లో కొడుతున్నాడు.
జీటీలో చూసుకుంటే ఫస్ట్ ముగ్గురు బ్యాట్స్మెన్ తర్వాత నెక్స్ట్ అంతా సైకిల్ స్టాండ్ బ్యాచ్, అంటే ఒక సైకిల్ పడేస్తే అన్ని పడిపోతాయి, అలాగే ఉంటది. కానీ ఎస్ఆర్హెచ్లో అది జరగకపోవడానికి ఒకే ఒక కారణం క్లాసెన్ అడ్డువాళ్ళ నిలబడుతున్నాడు. క్లాసెన్ అడ్డం పెట్టుకొని నితీష్ కుమార్ రెడ్డి, అరోరా కానీ, సలీల్ అరోరా కానీ, లేకపోతే అనికేత్ వర్మ కానీ వీళ్ళందరూ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఓకే, మొత్తానికి మా ఎస్ఆర్హెచ్ టీము మొత్తం ఫుల్ పవర్ ప్యాక్ ఉందని ఒప్పుకుంటారా? అంటే సెట్ అయింది. పెద్ద మ్యాచ్ల్లో ఏం జరిగిద్దో చూడాలి. ఇప్పటివరకు అంటే ఈ కింద టేబుల్లో ఎవరైతే కింద 6 టీంలు ఉన్నారో వాళ్ళ మీద గెలవటం ఈజీ. ఆ పైన ఉన్న 3-4 టీంలనే ఇప్పుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఆర్ఆర్ మీద 2 మ్యాచ్లు గెలిచేశారు కాబట్టి ఇబ్బంది లేదు, కానీ ఆర్సీబీని, పంజాబ్ కింగ్స్ని ఎలా ఎదుర్కొంటారనే దాని మీదే వీళ్ళ విజయావకాశాలు, టైటిల్ దాకా వెళ్తారా లేదా, ఫైనల్ దాకా వెళ్తారా లేదా అనేది ఎవరైతే ఫామ్లో ఉన్న టీంని ఎదుర్కోవటం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు మరి కేకేఆర్ ఇక్కడ నుంచి జరిగే అన్ని మ్యాచెస్ గెలవాలి అంటారా, లేదు అంటే ఎట్లా ఉంది వాళ్ళది? కేకేఆర్ అనేది గాన్ కేస్. వీళ్ళ కింద ఉన్న 4-5 టీంలు ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవటానికి. అంటే ఈ సీజన్ చాలా తొందరగా తేలిపోయింది. ప్లే ఆఫ్స్కి ఎవరు వెళ్తున్నారు, ఎవరు కిందకి వెళ్ళిపోతున్నారు వచ్చేసింది. మనం ఎక్కువ డెడ్ రబ్బర్స్ అంటారు అనమాట. అంటే వాటి వల్ల ఉపయోగం లేని మ్యాచ్లని సీజన్ చివరిలో 4-5 మ్యాచ్లు ఉండేవి ప్రతిసారి, ఈసారి 10 మ్యాచ్లు ఉంటాయి అలాంటివి. ఓకే ఓకే రైట్. మరి మీరు అన్నట్టు చూడాలి, ఏమన్నా అటు ఇటు అయ్యి ఏమైనా మ్యాజిక్ జరిగి ఉంటే మేబీ మ్యాజిక్ జరిగి మ్యాచ్ గెలవచ్చు కేకేఆర్. గెలిచినా కానీ కేకేఆర్ కి పెద్ద ఏం ఉపయోగం జరగదు అనుకున్నాను. ప్రతిరోజు జరగాలి ఆ మ్యాచ్, ఒక రోజు జరిగితే సరిపోదు, ఉన్న 6 మ్యాచ్ల్లో జరగాలి. రైట్ సార్, మరి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గురించి చెప్పారు, మరి బౌలింగ్ ఎలా ఉందంటారు? బౌలింగ్ కూడా ప్యాట్ కమిన్స్ వచ్చాక చాలా బాగుంది. మలింగా ఎక్కువ వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు. వాళ్ళిద్దరూ మంచి బౌలర్స్. సాకిబ్ హుసేన్ కూడా కొంచెం అంటే తనకి ఇప్పుడే నెమ్మదిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రఫుల్తో పోలిస్తే సాకిబ్ హుసేన్ మంచి బౌలర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే తన దగ్గర వెరైటీ ఉంది, తను క్విక్గా సిచ్యువేషన్స్కి నేర్చుకుంటాడు. ప్రఫుల్ ఏంటంటే అతనికి ఆ ఫస్ట్ మ్యాచ్లో వికెట్లు తీసిన ప్రెషరు, నేను ప్రతి మ్యాచ్లో 3 వికెట్లు తీయాలేమో, ప్రతి ఓవర్లో 3 వికెట్లు తీయాలేమో అన్న ప్రెషర్ని కంటిన్యూ చేస్తున్నాడు. కాబట్టి హింగే హర్ష దూబే కూడా మంచి స్పిన్నరు. అంటే వీళ్ళకి అంటే ఇంపాక్ట్ ప్లేయర్ కావాల్సి వస్తే మళ్ళీ శివాంగ్కి వెళ్తారేమో, ఇంకో స్పిన్నర్కి. అంటే డే మ్యాచ్ కాబట్టి ఇంకో స్పిన్నర్ కావాలనుకుంటే శివాంగ్కి వెళ్ళొచ్చు. ఓకే, అంటే బౌలింగ్ పెద్ద టీములతో కంపేర్ చేస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా ఆ స్థాయికి చేరుకుంది ప్యాట్ కమిన్స్ వచ్చాక. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.